श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి, సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई
साईं बाबा 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 साईं बाबा
बाबा साई 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 बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 25వ అధ్యాయం, నిన్నటి తర్వాయి. ఒకసారి గోవా నుండి ఒక పార్సల్ వచ్చింది. రాళ్లే అన్న పేరు గల మామలేదారు మామిడి పళ్ళను పంపించాడు. సాధారణంగా సాయిబాబాకు సమర్పించడానికి పార్సల్ మాధవరావు పేరున కోపర్గా నుండి షిరిడీకి వచ్చింది. ఆ పార్సల్ను మసీదులో బాబా ఎదుట విప్పగా దానిలో ఘుమఘుమ సువాసనతో 300కి పైగా మధురమైన మంచి మామిడి పళ్ళు ఉన్నాయి. బాబా వారినన్నింటినీ చూచి మాధవరావుకి ఇచ్చారు.
అతడు 4 పళ్ళను కొలంబాలో వేసి మిగిలిన వారిని తన వెంట పట్టుకుని పోయాడు. కొలంబాలో పళ్ళు ఉంచగానే బాబా వారిని అక్కడే ఉండనివ్వండి, అవి దాము అన్నాకివ్వాలి అని చెప్పారు. తరువాత 2 గంటలయ్యాక దాము అన్న పూజా సామాగ్రి పూలు పట్టుకుని బాబా పూజ చేయడానికి మసీదుకి వచ్చాడు. జరిగిన వృత్తాంతం అతనికి తెలియదు. బాబా గట్టిగా, మామిడి పళ్ళు దామి అవి, ఆ పళ్ళు దాము అన్న కొరకు, తినాలని లోకులకు దృష్టి వానిపై ఉన్నా అవి మనవి కావు, ఎవరి పళ్ళు వారే తీసుకోవాలి, ఎవరివో మనమెందుకు తీసుకోవాలి, అవి ఎవరివో వారే తినాలి, తిని సావాలి అని అన్నారు. అది బాబా ప్రసాదం అన్న భావంతో అన్న వారిని స్వీకరించాడు. బాబా మాటల విపరీత అర్థానికి ఏం భయపడని అవసరం లేదని అన్నాకు బాగా తెలుసు. పూజను ముగించుకుని అన్నా వెళ్ళాడు. మరల వచ్చి, బాబా, ఈ పళ్ళను పెద్దవారిగా లేక చిన్నవారిగా ఎవరికి వాళ్ళో నాకు తెలియదే అని అడిగాడు. బాబా, చిన్నవారికి ఇవ్వు, ఆమెకు 8 బిడ్డలు కలుగుతారు, 4 మగపిల్లలు 4 ఆడపిల్లలు, ఈ మామిడి పళ్ళ లీల వలన కలుగుతారు అని చెప్పారు. దాము అన్నాకు పుత్ర సంతానం లేకపోవటం వలన అనేక ప్రయత్నాలు చేశాడు. సాధు సత్పురుషులను ఆశ్రయించి వారి అనుగ్రహం మరియు ఆశీస్సుల కోసం వారిని భజించేవాడు. గ్రహాల అనుగ్రహం కోసం జ్యోతిష్యం విద్య నేర్చుకుని స్వయం జ్యోతిష్యుడయ్యాడు. జ్యోతిష్యం ప్రకారం తనకు సంతాన ప్రాప్తి లేదని తెలుసుకుని అతడు నిరాశ చెందాడు. అయినా సాయి సత్పురుషుని మోకత వచ్చిన వచనాలు, వారి ప్రసన్నత అతనికి మరలా ఆశను ధైర్యాన్ని కలిగించాయి. ఆ తరువాత కొంతకాలానికి బాబా వచనం ఫలించింది. వారి అనుగ్రహం మామిడి పళ్ళ రూపంలో అంకురించి సంతాన ఫలాలనిచ్చింది. బాబా చెప్పినట్లుగానే జరిగి అతనికి సంతానం కలిగింది. జ్యోతిష్యం నిష్ఫలమైంది. సాయి మాట అమోఘమైన నిశ్చయమైంది. ఇది బాబా శరీరధారులై ఉన్నప్పుడు వారి వాణి మహిమ. శరీరాన్ని త్యజించిన తరువాత కూడా తమ వాక్కు యొక్క మహిమను వారు స్వయంగా నిర్ధారణగా చెప్పారు. నేను ప్రాణాలు విడిచినా నా వచనాలను ప్రమాణంగా భావించండి. నా సమాధి నుండి నా అస్థికలు మీకు ధైర్యాన్ని కలిగిస్తాయి. నేనే కాదు, నా సమాధి మీతో మాట్లాడుతుంది. అనన్య శరణాగతులైన వారి వెనువెంటే ఉంటుంది. నేను మీ కళ్ళకు కనిపించకుండా పోతానని నా కోసం చింతించకండి. నా ఎముకలు మీతో మాట్లాడుతాయి. అవి మీతో ముచ్చటించడం మీరు వింటారు. నన్ను కేవలం స్మరించండి. అంతఃకరణలో నా యందు విశ్వాసం ఉంచండి. ఏ కోరికలు కోరకుండా నిష్కామంగా నన్ను ఆరాధించండి. మీరు కృతకృత్యులై శుభాలను పొందుతారు. భక్తుల కోరికలను తీర్చే ఓ కల్పతరువా, శ్రీ సమర్థ సాయి సద్గురు, మీ చరణాల నుండి వియోగం కలగకుండా కరుణించమని హేమాడుపంత్ ప్రార్థిస్తున్నాడు. గురువరా, భక్తజన కరుణాకర, పరుగునరా. ఈ ప్రపంచంలో విశ్రాంతి అంటూ లేదు కనుక ఈ జనన మరణాలు ఇక చాలు. మేము మా స్వభావానుసారం ప్రవృత్తి పరులం. ఎప్పుడూ బాహ్యమైన విషయ సుఖాలనే ఆలోచిస్తుంటాము. మమ్ము ఈ విషయ భోగాల నుండి మరల్చి మా మనోవృత్తిని అంతర్ముఖం చేయండి. ఈ భవసాగరంలో తరంగాల వలె ఊగిసలాడుతున్నాం. సమయానికి సరిగ్గా మీ అభయహస్తాన్ని ఇచ్చి ఈ భవం నుండి విముక్తులను చేయండి. ఇంద్రియాలు స్వేచ్ఛగా దురాచారాలలో ప్రవేశిస్తాయి. ఉశృంఖలంగా ప్రవహించే ఈ నదికి ఆనకట్ట కట్టి ఇంద్రియాలను వెనుకకు మరలించండి. ఇంద్రియాలు అంతర్ముఖం కానంత వరకు ఎప్పటికీ ఆత్మదర్శనం కాదు. ఆత్మ సాక్షాత్కారం లేకపోతే అత్యంతిక సుఖం సాధ్యం కాదు. జన్మ నిరర్ధకం. అంతిమ సమయంలో భార్యాపుత్రులు కానీ మిత్రులు కానీ చివరి వరకు ఎవరు కూడా పనికిరారు. మాకు తోడుగా ఉండి ముక్తిని ఆనందాన్ని ప్రసాదించేది మీరొక్కరే. కర్మల బంధనాలను తొలగించి ఈ దుఃఖాల నుండి విముక్తిని కలిగించండి. మహారాజా, మీ కృపాశక్తితో ఈ దీన దుర్బలులను ఉద్ధరించండి. మీ కృపా సామర్థ్యంతో వాదోపవాదాలు చేసే చెడు ప్రవృత్తిని పూర్తిగా నశింపచేయండి. సాయి మహారాజా, పావనమైన మీ నామస్మరణందు మా జిహ్వకు రుచి కలగనియండి. నా సంకల్ప వికల్పాలు పోయి గృహాన్ని మరియు శరీరాన్ని మరిచిపోయి నేను నాదన్న అహంభావం పారిపోయేలా నా మనసును ప్రేమమయంగా మార్చండి. నా మనసు యొక్క చంచలత్వం తొలగి నిశ్చలమై దానికి ఇతర విషయాలేవి గుర్తుకు రాకుండా ఉండుగాక. ఎప్పుడూ మనసులో మీ నామస్మరణ జరుగుగాక. మమ్ము మీ హక్కున చేర్చుకుంటే మా అజ్ఞానాంధకారం తొలగిపోయి మీ నీడలో సుఖంగా ఉంటాము. మీ ఆశ్రయంలో లోటంటూ ఉంటుందా? మీరు మా వెన్ను తట్టి మమ్ము మేలుకొలిపి మాకు మీ చరితామృతాన్ని త్రాగించారు. ఇది మరి సామాన్య సుకృతమా? తరువాతి అధ్యాయం ఎంతకంటే తీయనైనది. అది శ్రవణార్థుల కోరికలను తీర్చి సాయి చరణాలయందు ప్రేమను పెంచి దృఢమైన శ్రద్ధను కలిగిస్తుంది. ఒక భక్తుడు తన గురువు పాదాలను వదిలి సాయి దర్శనానికి వచ్చి సాయి పాదాలకు అభివందనం చేయగా బాబా అతని గురువు వద్దనే స్థిరంగా ఉండేలా చేశారు. మరో గృహస్థుడు శ్రీమంతుడై ఉండి కూడా కష్టాలలో చిక్కుకొని భార్యాబిడ్డలతో సహా సాయిబాబా దర్శనానికి వచ్చాడు.
బాబా అతని బాధను ఎలా తీర్చారు? అపస్మారంలో ఉన్న అతని పుత్రుని వ్యాధిని కేవలం దర్శనంతో తొలగించి అతనికి పూర్వపు దృష్టాంతాన్ని గుర్తు చేసిన విషయాన్ని వినండి. హేమాడ్ సాయికి శరణుజొచ్చి సాయి కథలను ఆసక్తితో శ్రవణం చేసి మీ శ్రవణాలను సార్థకం చేసుకోండి అని శ్రోతలకు మనవి చేస్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ బంధ విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో భక్తాభీష్ట సంపాదనమను 25వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సాయి సచ్చరిత్ర 26వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రోభ్యో నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. భూత భౌతిక విషయాలతోనున్న ఈ అఖిల విశ్వం అద్దంలో ప్రతిబింబించిన నగరం వలె మాయా విజృంభణం, భ్రమ. వాస్తవానికి ఇది అసలు ఉత్పన్నం కాలేదు. ఆత్మస్వరూపంలో అనున్నితమై ఉన్నది. ఆత్మస్వరూపంలో ఉన్న ఈ విశ్వం చరాచరాలతో అద్భుతంగా అగుపిస్తుంది. అద్దంలో కనిపించేవన్నీ వాస్తవానికి అద్దంలో ఉండవు. వాసనలతో కూడిన నిద్రలో కనిపించినవి మెలకువ రాగానే నశించిపోతాయి. జాగ్రత్త అవస్థలోకి రాగానే స్వప్నంలో లభించిన ప్రపంచం పోతుంది. సద్గురుని మహావాక్యోపదేశం వలన అద్వయ ఆనందం కలుగుతుంది. విశ్వం యొక్క స్ఫురణ, సత్తా మరియు అధిష్టానమైన గురు ఆత్మగు ఈశ్వరుడు ప్రసన్నుడైనప్పుడే ఆత్మ సాక్షాత్కారం. ఆత్మస్వరూపము సత్స్వరూపము స్వప్రకాశమైనది. భూత భౌతిక విశ్వం మాయా కౌతుకం లీల. ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం భూత భౌతిక జగత్తు అంతా కల్పితం. ఈ విధంగా అంతటా వ్యాపించిన జగత్తు కేవలం మాయా విజృంభితం. ఆత్మస్వరూప జ్ఞానం లేనందువలన త్రాడు సర్పంలాగా, మాలలాగా, కర్రగా, ప్రవాహంగా భాషిస్తుంది. అట్లే విస్తరించి ఉన్న ఈ జగత్తుకు ఆత్మస్వరూపంలో చోటు లేదు. గురువు వచనాలను బోధించే సమయం ప్రాప్తించినప్పుడు మాయమైన ఈ దృశ్య జగత్తు తత్వజ్ఞానంతో లయమైపోతుంది. ప్రథమ పురుష ఏకవచన రూపమైన గురునాతి అర్థాన్ని మనసులో ఉంచుకుంటే తత్వోపదేశం చేయడంలో గురువు ఒక్కరే సమర్థులు అని శిష్యునకు విదితమవుతుంది. అందువలన మన బుద్ధి ఆత్మపరాయణ అయి నిత్యానిత్య వివేకయుక్తమై వైరాగ్యంతో ఉండేలా చేయమని బాబాను ప్రార్థిద్దాం. నేను అవివేకిని, మూఢుణ్ణి. నా బుద్ధి అజ్ఞానంతో ఎప్పుడు కుతర్కాలు చేస్తుంది. అందువలనే ఈ సమస్యలు. బాబా, నాకు గురువు యందు, వేదాంత వచనాల యందు దృఢ విశ్వాసం ఉండేలా నా అంతఃకరణం అద్దంలా నిర్మలమై అందు ఆత్మజ్ఞానం ప్రకటమయ్యేలా చేయండి. సద్గురు సాయి సమర్థ యథార్థ జ్ఞానాన్ని తెలుసుకునేలా అనుగ్రహించండి. అనుభవ జ్ఞానం లేకుండా ఒట్టి వాచలత్వం ఉంటే పరమార్థాన్ని ఏం సాధించగలం? బాబా, మీ ప్రభావంతో జ్ఞానాన్ని శరీరంలో అనుభవింపజేసి సహజమైన సాయుధ్యాన్ని ప్రసాదించి మమ్ము కరుణించండి. ఆ ముక్తి కోసం దేవా సద్గురు సాయి, శరీరమే నేను అని తలచే మా అహంభావాన్ని మీ చరణాల యందు అర్పిస్తాము. మాలో నేను అనేది లేకుండా ఇక ముందు మమ్మల్ని మీరే కాపాడాలి. మా శరీర అభిమానాన్ని తీసుకోండి. మాకు సుఖదుఖాలు తెలియకుండా పోవాలి. మీ ఇచ్ఛానుసారం మీ సూత్రాన్ని నడిపించి మా మనసులను అరికట్టండి. లేదా మా అహంభావం కూడా మీరే అయ్యి మా సుఖదుఖాల అనుభవాలను కూడా మీరే తీసుకోండి. మాకు వాని చింత వద్దు. జయ జయ పూర్ణకామ, మాకు మీ యందు ప్రేమ స్థిరపడుగాక. మంగళధామ, ఈ చంచలమైన మనసు మీ పాదాల యందు విశ్రాంతిని తీసుకొనుగాక. బాబా, మీరు కాక మాకు
మరెవరు హితవచనాలను చెప్తారు? ఎవరు మా దుఃఖాలను తొలగించి మా మనసులకు శాంతిని చేకూరుస్తారు? బాబా, మీరు షిరిడీ రావడం షిరిడీ యొక్క భాగ్యం. మీరు అక్కడే మీ నివాసాన్ని ఏర్పరచుకొని షిరిడీని పుణ్యక్షేత్రంగా చేశారు. షిరిడీ యొక్క సుకృతం ఎంత ధన్యం! సాయి దయామయులు దానిని భాగ్యవంతంగా తమ వసతి స్థానంగా అలంకరించారు. సాయిదేవా, మాకు ప్రేరణ కలిగించేది మీరే, మా వాక్కును నడిపించేది మీరే. మీ గుణాలను గానం చేయడానికి నేనెవరిని? చేసేవారు, చేయించేవారు మీరొక్కరే. మీతో నిత్య సమగమం మాకు ఆగమ నిగమాలు. నిత్యం మీ చరిత్ర శ్రవణమే మాకు పారాయణ. అనుక్షణం మీ నామవర్తనే మాకు కథా కీర్తన. అదే మా నిత్యానుష్ఠానం, అదే మాకు తృప్తి. మీ భజన నుండి దూరం చేసే సుఖాలు మాకు వద్దు. పరమార్థంలో ఇంతకంటే అధికంగా అధఃపతనాన్ని కలిగించే ఆటంకాలు ఏవీ ఉండవు. ఏవి ఉంటాయి? ఆనంద అశ్రువుల వేడి నీటితో మీ చరణాలను ప్రక్షాళనం చేస్తాను. నిర్మలమైన ప్రేమ అనే చందనాన్ని మీ శరీరానికి పూస్తాను. మీకు శ్రద్ధ అనే మంచి వస్త్రాన్ని కప్పుతాను. బాహ్యోపచార పూజ కంటే ఈ అంతరంగ పూజా విధానంతో మిమ్ము ప్రసన్నులను చేసి సుఖ సంతుష్టుని అవుతాను. సాత్విక అష్టభావాలనే నిర్మలమైన అష్టదళాల కమలాలని అచంచలమైన ఏకాగ్ర మనస్సుతో పావనమైన మీ చరణాలకు సమర్పించి ఫలితాన్ని పొందుతాను. శ్రద్ధ భక్తి అనే బుక్కాను మీ నొసట అద్ది దృఢమైన విశ్వాసం అనే మొలత్రాడుని మీ నడుమకు బంధించి మీ పాదాంగుష్టాల యందు నా కంఠాన్ని అర్పించి అలౌకికమైన ఆనందాన్ని అనుభవిస్తాను. ప్రేమ రత్నాలతో మిమ్ము అలంకరించి నా సర్వస్వాన్ని మీకు దిగదుడుపు దిష్టి తీస్తాను. నా పంచ ప్రాణాలను వింజామరులుగా వీస్తాను. మీ తాప నివారణ కోసం తన్మయత్వం అనే గొడుగును పడుతాను. ఈ విధంగా గంధం, ఆర్ఘ్యం మొదలైన అష్టోపచారాలతో సాయి మహారాజు మా మంచి కోసం మీకు స్వానంద పూజ చేస్తాను. నా మనోభీష్టలు తీరడానికి ఎల్లప్పుడూ సాయి సమర్థ అని స్మరిస్తాను. ఈ మంత్రం ద్వారానే పరమార్థాన్ని సాధిస్తాను. నిష్ఠతో కృతజ్ఞుడు అవుతాను. గత అధ్యాయంలో దయామయులైన సాయి సమర్థులు తమ భక్తులకు శుభాలను కలిగించడానికి ఎలా బోధించేవారో చెప్పాను. ఇప్పుడు ఈ అధ్యాయంలో బాబా భక్తులను వారి వారి గురువుల చరణాలలో ఎలా స్థిరపరిచేవారో ఆ కథ అమృతాన్ని చెప్తాను, వినండి. గత అధ్యాయం చివర పంతు అన్న భక్తుని కథామృతాన్ని తెలియజేస్తానని చెప్పాను. తత్వం బాగా నిశ్చయంగా తెలియడానికి శ్రోతలు శ్రద్ధగా వినాలి. ఆ భక్తునికి బాబా ఎటువంటి అనుభవాలను చూపించారు? అతని నేత్రాలకు నిష్ఠ అనే అంజనాన్ని ఎలా వేశారు? అతనిని అతని గురువు పాదాల యందు దృఢపరచి ఎలా అతని మనసును శాంతపరిచారో వినండి. ఒకసారి పంతు అన్న పేరు గల ఒక భక్తుడు చాలా శ్రమపడి మిత్రుని వెంట సాయిబాబా దర్శన అభిలాషతో షిరిడీ వెళ్ళాడు. అప్పటికే అతడు ఒక గురువు అనుగ్రహాన్ని పొంది వారి యందు శ్రద్ధ కలిగి ఉన్నాడు. అందువలన షిరిడీకి ఎందుకు వెళ్ళాలి అనే సందేహం కలిగింది. అయినా వారి వారి భాగ్యం కొద్దీ అనుకోకుండానే అదృష్టం కలిసి వస్తుంది. అలా అతనికి సాయి దర్శన భాగ్యం లభించి అమోఘమైన సుఖం కలిగింది. తానొకటి తలచితే దైవం మరొకటి తలచు. విధి ఎదుట ఎవరిది సాగదు కదా. ఆ విషయాన్ని ఇక స్వస్థచిత్తులై వినండి. కొంతమంది షిరిడీకి వెళ్ళాలని నిశ్చయించుకొని తమ ఇళ్ల నుండి బయలుదేరి అందరూ కలిసి రైలు బండిలో ఆనందంగా కూర్చున్నారు. వారు బండిలో ఎక్కేసరికి అక్కడే కూర్చుని ఉన్న పంతుకు వారంతా షిరిడీ వెళ్తున్నట్లు తెలిసింది. పంతు స్నేహితులు, బంధువులు వారిలో ఉన్నారు. పంతుకు షిరిడీ వెళ్ళాలని లేకపోయినా వారి బలవంతం వలన ఇరుకున పడ్డాడు. పంతు మొదట ఎక్కడి వరకు వెళ్ళాలని అనుకున్నాడో అక్కడి వరకే టికెట్టు తీసుకున్నాడు. తర్వాత తన ఆలోచనను మార్చుకున్నాడు. కానీ మిత్రులు, బంధువులు తమ వెంట షిరిడీకి రమ్మని ఒత్తిడి చేయగా పంతు సరేనన్నాడు. పంతు విరార్లో దిగాడు. మిత్రులు ముంబైకి వెళ్ళారు. చేతి ఖర్చుకు అప్పు తీసుకొని పంతు కూడా ముంబైకి వెళ్ళాడు.
మిత్రుల మనసు కష్టపెట్టకూడదని తన గురువు అనుమతిని తీసుకొని అందరూ కలిసి ఆనందంగా షిరిడీ వెళ్ళారు. ఉదయం 11 గంటల సమయాన అందరూ మసీదుకు వెళ్ళారు. అక్కడ భక్తులు బాబా పూజకు గుంపులుగా ఉండడం చూచి వారికి చాలా ఉత్సాహం కలిగింది. బాబాను దర్శించుకొని అందరూ ఆనందించారు. ఇంతలో పంతుకు తల తిరిగి తెలివి తప్పి పడిపోయాడు. అతని ప్రాణం నీరసించిపోయింది. శరీరం చేష్టలు లేకుండా అయిపోయింది. అతని వెంట ఉన్న వారికి భయ ఆందోళన కలిగాయి. కానీ సాయిబాబా యొక్క కృపా దృష్టి పడింది. మిత్రులు పంతు మస్తకంపై నీరును చల్లగా అతనికి తెలివి వచ్చింది. తేరుకొని గాబరా పడుతూ లేచి కూర్చున్నాడు. నిద్ర నుండి అప్పుడే లేచినట్లు అనిపించింది. బాబా సర్వజ్ఞులు. పంతు అదివరకే ఒక గురువుకు శిష్యుడన్న విషయాన్ని గ్రహించి అతనికి ధైర్యాన్ని అభయాన్ని ప్రసాదించి అతని నిష్టను అతని గురువు యందే స్థిరపరిచారు. ఎలాంటి సందర్భంలోనైనా మన ఆశ్రయాన్ని విడిచిపెట్టకూడదు. ఎల్లప్పుడూ స్థిరంగా ఉండు. అనన్యంగా అందరిలోనూ ఏకత్వం చూడు అని చెప్పారు. పంతుకు అది బాగా అర్థమయ్యింది. తన గురువు స్మరణకు వచ్చారు. సాయిబాబా యొక్క అనుగ్రహం జీవితం అంతా గుర్తు ఉంది. అట్లే ముంబై పట్టణ నివాసి హరిచంద్ర అన్న ఒక గృహస్థుడు పుత్రుడు అపస్మార రోగగ్రస్తుడు కావడం వలన ఎంతో దుఃఖపడసాగాడు. దేశ విదేశాలలోని వైద్యులయ్యారు. కానీ ఏమీ నయం కాలేదు. అందరి ప్రయత్నాలు వ్యర్థమై సాధు సత్పురుషులు మిగిలారు. క్రీస్తు శకం 1910వ సంవత్సరంలో దాసగను కీర్తనలతో సాయినాథుని కీర్తి బాగా వ్యాపించి షిరిడీ యాత్ర చేసేవారు అధికమయ్యారు. చిన్న గ్రామమే అయినా గొప్ప భాగ్యం వలన షిరిడీ పండరిపురం వల్లే అత్యంత మహిమ కలదవడం వలన యాత్రికులు అధికంగా వచ్చేవారు. సాయిబాబా కేవలం దర్శనంతోనే లేదా కేవలం హస్తస్పర్శతోనే లేదా వారి కృపాదృష్టితోనే రోగాలను తొలగిస్తారని అనేకులకు అనుభవమయ్యింది. బాబాకు అనన్య శరణొచ్చిన భక్తులు శుభాలను పొందుతారు. బాబా భక్తుల కోరికలను తెలుసుకొని వానిని తీర్చుతారు. వారి విభూతితో పిశాచాలు పారిపోతాయి. వారి ఆశీర్వాదంతో దుఃఖాలు తొలగిపోతాయి. వారి కృప కటాక్షంతో బాధలు నశిస్తాయని ప్రజలు షిరిడీకి పరుగు తీస్తారు. బాబా యొక్క మహత్యాన్ని దాసగను గ్రంథాలలోనూ కథా కీర్తనలోనూ కర్ణకర్ణిగా విని పితిలేకు బాబా దర్శనం చేసుకోవాలనని కోరిక కలిగింది. పూర్వ పుణ్య ఫలితంగా పితలే భార్య బిడ్డలను రకరకాల పళ్లను వెంట తీసుకొని షిరిడీకి వచ్చాడు. పుత్రుణ్ణి బాబా పాదాలపై పడవేసి తాను స్వయం సాష్టాంగపడ్డాడు. అప్పుడు ఒక విపరీతం జరిగేసరికి పితలే చాలా గాబరపడ్డాడు. సాయిబాబాను ముఖాముఖి చూడగానే పితలే కుమారుడు కళ్ళు తిరిగి అకస్మాత్తుగా తెలివి తప్పి పడిపోయాడు. అతని తల్లిదండ్రులు భయపడిపోయారు. స్పృహ లేకుండా నేల మీద పడి బాగా నురగలు కక్కుతూ ఉంటే అప్పుడు తమ కర్మకు ఏం చేయాలని తల్లిదండ్రులకు చింత పట్టుకుంది. బాలుని శరీరం అంతా చెమటలు పట్టాయి. నోటి నుండి వచ్చే నురుగు ఆ పరిస్థితిని చూస్తే బాలుని శ్వాస ఆగిపోతుందేమో అనిపించింది. బాలుడు బ్రతుకుతాడన్న ఆశ పోయింది. బాలుడు అలా అంతకు మునుపు అనేక సార్లు స్పృహను కోల్పోవడం జరిగింది. కానీ ఇంతసేపు ఎప్పుడూ ఉండలేదు. ఇప్పుడు ఇది నభూతో నభవిష్యతి వలె ప్రాణాంతకంగా వచ్చింది. ఏమిటి ఇలా జరిగిందని కుమారుణ్ణి చూచిన తల్లి కళ్ళ నుండి అశ్రువులు ఆగకుండా కారుతున్నాయి. అసలు వచ్చింది దేనికి? జరిగిందేమిటి? ఏదైనా ఉపాయం లభిస్తుందని వస్తే అపాయం జరిగింది. ఈ సాయి పాదాలు ఇంతటి ఘాతకమా? మా ప్రయత్నమంత వ్యర్థమేనా? దొంగల భయంతో ఇంట్లోకి ప్రవేశిస్తే ఇల్లే పైన పడినట్లయింది. అట్లే మేమిక్కడకు రావడం జరిగింది అని ఆమె అన్నది. పులి తినేస్తుందని ఆవు ప్రాణభయంతో పారిపోతూ ఉంటే దారిలో కసాయి ఎదురైనట్లు జరిగింది. ఎండకు మాడిపోతున్న బాటసారి చెట్టు నీడలోకి వెళితే ఆ చెట్టే వేలతో సహా ఊడిపడ్డట్లయింది మా గతి. భక్తిగా దేవుని గుడిలోనికి పూజకని వెళ్తే గుడి కూలి పైన పడ్డట్లయింది అని ఆ స్త్రీ వాపోయింది. అప్పుడు బాబా మనసులో ధైర్యం తెచ్చుకో, అబ్బాయిని లేపి జాగ్రత్తగా తీసుకుని వెళ్ళు. అతనికి తెలివి వస్తుంది. పిల్లవాడిని బసకు తీసుకుని వెళ్ళు. కాసేపట్లో అతడు బాగవుతాడు. ఊరికే కంగారు పడకు అని బాబా ఆమెకు ధైర్యం చెప్పారు. తర్వాత వారు అలా
చేయగా బాబా వచనాలు నిజమయ్యాయి. పెతిలే కుటుంబం అంతా ఆనందించారు. వారి మనసులోని సందేహాలు తొలగిపోతున్నాయి. అబ్బాయిని బసకు తీసుకుని వెళ్ళగానే అతనికి తెలివి వచ్చింది. అతని తల్లిదండ్రుల దిగులు తొలగిపోయి చాలా ఆనందించారు. పెతిలే భార్యతో సహా బాబా దర్శనానికి వచ్చి వారికి అత్యంత వినయంగా సాష్టాంగ ప్రణామం చేశాడు. తన కుమారుడు స్వస్థత చెందినందుకు కృతజ్ఞతతో ఆనందంతో బాబా చరణాలను ఒత్తుతూ కూర్చున్నాడు. బాబా చిరునవ్వు నవ్వుతూ, ఏమిటి ఇప్పుడైనా నీ మనసులోని ఆలోచన తరంగాలు శాంతించాయా అని అడిగి, విశ్వాసంతో సహనాన్ని కలిగి ఉంటే వారిని శ్రీహరి రక్షిస్తాడు అని అన్నారు. పితలే ఆగర్భ శ్రీమంతుడు, గొప్ప కులీనుడు, గౌరవం కలవాడు. బాబాకు పళ్లను మిఠాయిలను దండిగా అర్పించాడు. అతని భార్య మంచి సాత్వికరాలు, శ్రద్ధ భక్తులున్న ప్రేమమయి. స్తంభం వద్ద కూర్చొని బాబా వైపు తదేక దృష్టితో చూచేది. అలా చూస్తూ చూస్తూ ఉంటే ఆమె కళ్ళు అశ్రువులతో నిండిపోయేవి. ఆమె అలా రోజు చూస్తూ ఉంటే ఆమె విశేషమైన ప్రేమకు బాబా తమను తాము మర్చిపోయేవారు. సత్పురుషులు కూడా భగవంతుని వలనే భక్త పరాధీనులు. వారిని అనన్యంగా ఆరాధించే వారిని అనుగ్రహిస్తారు. పితిలే కుటుంబం తిరిగి వెళ్ళిపోవడానికి ప్రయాణమై మసీదుకు బాబా వద్దకు వెళ్ళారు. బాబా అనుమతిని విభూదిని తీసుకుని బయలుదేరారు. ఇంతలో బాబా తమ జేబు నుండి 3 రూపాయలను తీసి పితిలే దగ్గరకు పిలిచి చెప్పిన మాటలు వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు సాయినాథుని శరత్ బాపూజీకి జై. బాపు, నేను నీకు పూర్వం 2 రూపాయలు ఇచ్చాను. వాటితో పాటు ఈ 3టిని ఉంచి పూజ చెయ్యి. నీకు శుభం కలుగుతుంది. ఆ రూపాయలను పీతలి చేతులకు తీసుకొని వాణ్ణి ప్రసాదంగా భావించి ఆనందంగా స్వీకరించాడు. బాబా పాదాలకు సాష్టాంగపడి, మహారాజా, నన్ను కరుణించండి అని అన్నాడు. అతనిలో ఆలోచన తరంగాలు లేచాయి. నేను ఇక్కడికి రావటం ఇదే మొదటిసారి కదా, మరి బాబా అన్నదేమిటి? నాకేం అర్థం కావట్లేదు. నేను ఇదివరకు ఎప్పుడూ బాబాను చూడనే లేదు. మరి వాడు నాకు 2 రూపాయలు ఎప్పుడు ఇచ్చాడు? దీని అర్థం మరి వారు నాకు 2 రూపాయలు ఎప్పుడు ఇచ్చారు? దీని అర్థం అసలు బోధపట్టలేదు అని ఆశ్చర్యపడ్డాడు. బాబా మాటలు స్పష్టంగా ఎలా అర్థమవుతాయి? అతనిలో జిజ్ఞాస అధికమైంది. కానీ బాబా ఏమీ సూచించలేదు. వారి మాటలు అర్థం కాకుండా ఉండిపోయినాయి. సత్పురుషులు సహజంగా పలికిన ఆ మాటలు తప్పక నిజమవుతాయని పీతలేకి తెలుసు కనుక ఆలోచనలో పడ్డాడు. తర్వాత ముంబైలోని తన ఇంటికి వెళ్ళాడు. వారి ఇంట్లోని ఒక వృద్ధురాలు అతని జిజ్ఞాస తీర్చింది. ఆమె అతని తల్లి. ఆమెతో షిరిడీ విశేషాలను ముచ్చరిస్తుండగా 3 రూపాయల ప్రస్తావన వచ్చింది. కానీ ఆమెకు ఆ రూపాయలతో ఉన్న సంబంధం అర్థం కాలేదు. ఆలోచించగా ఆమెకు గుర్తుకు వచ్చింది. బాబా చెప్పింది నిజమే, ఇప్పుడు నాకు విషయం గుర్తుకు వచ్చింది అని పీతలతో చెప్పింది. ఇప్పుడు నీవు నీ కుమారుని షిరిడీకి సాయి దర్శనాన్ని తీసుకుని వెళ్ళినట్లుగానే మునుపు మీ నాన్న నిన్ను అక్కలకోటకు తీసుకుని వెళ్ళారు. అక్కడ మహారాజు సిద్ధులు, పరోపకార పరాయణులు, మహాప్రసిద్ధులు, సర్వజ్ఞులు, యోగులు, విద్వాంసులు. మీ నాన్నగారు కూడా పవిత్రమైన ఆచారాలతో ఉండేవారు. మీ తండ్రి పూజను స్వీకరించి ఆ యోగిరాజు ప్రసన్నలై పూజ చేసుకోవటానికి 2 రూపాయలను ప్రసాదంగా ఇచ్చారు. పూజార్చనలను చేయటానికి స్వామి నీ కొరకు ప్రసాదంగా ఆ 2 రూపాయలను ఇచ్చారు. ఆ 2 రూపాయలు దేవతార్చన యందు ఉండేవి. వారిని మీ నాన్న విధేయతగా అత్యంత శ్రద్ధానిష్టలతో పూజించేవారు. వారి నిష్ఠ నాకు ఒక్కదానికే తెలుసు. వారి ద్వారా పూజా సామాను పిల్లల ఆట వస్తువులైపోయాయి. వారి తరువాత పూజా సామాను పిల్లల ఆట వస్తువులైపోయాయి. దేవుని మీద శ్రద్ధ పోయింది. పూజ చేయటం సిగ్గుచేటైంది. పూజ చిన్నపిల్లల వంతు అయింది. అలాంటి పరిస్థితిలో ఆ రూపాయల్ని ఎవరు పట్టించుకుంటారు? అలా అనేక సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ రూపాయలు మరుగున పడిపోయి అవి గుర్తు లేకుండా పోయాయి. అలా 2 రూపాయలు పోయాయి. మరిచిన దాన్ని గుర్తు చేయటానికి, నీ కష్టాలను తొలగించటానికి నీ మహాభాగ్యం కొద్దీ అక్కల్కోట్ మహారాజు సాయి రూపంలో కలిశారు కనుక ఇక నుండి కుతర్కాలు సందేహాలు వదిలిపెట్టు.
వక్రమైన చెడు వ్యవహారాలను మాను. నీ పొరుగుల అడుగుజాలలో నడువు. సత్పురుషుల ప్రసాదాన్ని భూషణంగా భావించు. వారిచ్చిన రూపాయలను పూజించు. సాయి సమర్థులు పూర్వ వృత్తాంతాన్ని గుర్తుకు తెచ్చి భక్తిని పునర్జీవనం చేశారు అని చెప్పింది. తల్లి యొక్క మాటలను విని పీతలే మనసుకు పరమానందం కలిగింది. సాయి యొక్క సర్వవ్యాపకత్వం బాగా నాటుకుంది. వారి దర్శనంతో జన్మ సార్థకమైందని తలచాడు. తల్లి యొక్క అమృత వాక్కులు నిద్రాణమైన అతని భక్తి భావాన్ని జాగృతం చేశాయి. అతనికి పాశ్చాత్తాపమనే ప్రాయోచిత్వం కలిగింది. భవిష్యత్తులో సన్మార్గాన్ని సూచించాయి. జరగవలసింది జరిగింది. సత్పురుషులు భావి జీవితాన్ని జాగృతం చేశారు. వారి ఉపకారాన్ని కృతజ్ఞతతో గుర్తుంచుకొని పీతలే తన విధుల్లో సావధానంగా ఉన్నాడు. ఇటువంటి మరొక అనుభవాన్ని చెప్తాను, శ్రద్ధగా వినండి. భక్తుల యొక్క ఉజృంఖల మనోవృత్తిని బాబా ఎలా నిగ్రహించేవారో గమనించండి. గోపాల్ నారాయణ అంబాడేకర్ అనే పేరుతో పూణేలో సాయిబాబా యొక్క భక్త శ్రేష్ఠుడు ఉండేవాడు. అతని కథను వినండి. అతను ఆంగ్ల ప్రభుత్వంలోని అంబార్కి శాఖలో ఉద్యోగి. అక్కడ 10 ఏళ్ళు పనిచేసి ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చున్నాడు. అతని నుదుటి వ్రాత ప్రతికూలంగా మారింది. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. అతని దౌర్భాగ్యము దావురించింది. గ్రహాల దశ వలన కలిగే కష్టాలను అనుభవించకుండా ఎవరూ తప్పించుకోగలరు. మొదట్లో అతనికి ఠానా జిల్లాలో ఉద్యోగము. ఆ తర్వాత అదృష్టవశాత్తు అదే జిల్లాలోని జవహార్కు అధికారిగా వచ్చాడు. అక్కడే నిరుద్యోగి అయ్యాడు. ఉద్యోగం ఆకు మీద నీటి బొట్టు క్షణభంగరము. అది పోతే మరలా లభించటం మాటలా. అతను ఎంతగానో ప్రయత్నించాడు, కానీ అతనికి అదృష్టం లేదు. అందువల్ల స్వతంత్రంగా బ్రతకాలని నిశ్చయించుకున్నాడు. కష్టాలు పరాకాష్ఠనందుకోగా అతడు అన్ని విధాలా హతాశుడయ్యాడు. పటేలుకు ఉన్న డబ్బు అంతా ప్రతి ఏడూ బూడ్చుకుని పోయి కష్టాల పైన కష్టాలు వచ్చి బాగా దిగజారి అతని ఇంటి పరిస్థితి భరించలేనంత బాధాకరమైంది. ఈ విధంగా 7 సంవత్సరాలు గడిచాయి. ప్రతి సంవత్సరము షిరిడీకి వెళ్ళి బాబాకు సాష్టాంగ ప్రణామం చేసి వారి ముందు తన బాధను ఏకరువు పెట్టేవాడు. క్రీస్తు శకము 1916 సంవత్సరంలో పూర్తిగా విసుగు చెంది షిరిడీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. భార్యతో సహా వెళ్ళి అక్కడ 2 మాసాలున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు బాబూజీ కీ జై. ఒకరోజు రాత్రి జరిగిన వృత్తాంతాన్ని వినండి. అంబాడేకర్ దీక్షిత్వాడ ఎదుట ఒక ఎద్దుబండి మీద కూర్చుని ఉండగా అతనిలో ఆలోచన తరంగాలు లేచాయి. అతనికి జీవితంపై విసిగెత్తిపోయింది. అత్యంత ఉదాసీనుడై, చాలు బాబు, ఈ కష్టాలు ఇక వద్దు, జీవించాలన్న కోరిక నాకు లేదు అని తలచి ప్రాణాలపైన ఆశను వదిలేసి అంబాడేకర్ బావిలో దూకటానికి సిద్ధమయ్యాడు. సమీపంలో ఎవరూ లేని ప్రశాంత సమయంలో నా సంకల్పాన్ని నెరవేర్చుకుని కష్టాలని తొలగించుకుంటాను అని అనుకున్నాడు. ఆత్మహత్య ఘోరమైన పాపమైన అతడు తన నిశ్చయాన్ని దృఢం చేసుకున్నాడు. కానీ సూత్రధారులైన సాయిబాబా అతని దురాలోచనను తొలగించారు. అక్కడికి 4 అడుగుల దూరంలో ఒక భోజనశాల యజమాని ఇల్లు ఉంది. అతనికి కూడా బాబాయే ఆధారం. అతడు కూడా బాబా యొక్క పరిచారకుడు. ఆ సగుణుడు తన ఇంటి గుమ్మం వద్దకు వచ్చి అంబాడేకర్ను, ఈ అక్కల్కోట్కర్ మహారాజు పుస్తకం ఎప్పుడైనా చదివావా అని అడిగాడు. ఏది, చూడని ఏం పుస్తకం అంటూ అంబాడేకర్ పుస్తకాన్ని చేతిలోకి తీసుకొని మామూలుగా పుటలను తిరగేస్తూ మధ్య నుండి చదవసాగాడు. కర్మధర్మ సంయోగం ఎలా కలిసి వచ్చిందంటే అనుకోకుండా అతడు చదివే విషయం అతని ఆలోచనకు సరిగ్గా సరిపోయింది. అతని మనసుకు బాగా నాటుకునేలా సహజంగా వచ్చిన కథను శ్రోతలకు పూర్తిగా చెప్పాలంటే గ్రంథం పెద్దదైపోతుందన్న భయంతో సంక్షిప్తంగా మనవి చేస్తాను. అక్కల్కోటలో ఆత్మనిష్టలో ఉన్న సత్పురుష శ్రేష్ఠులైన మహారాజు ఉన్నప్పుడు అక్కడ వ్యాధిగ్రస్తుడైన ఒక భక్తుడు భరించలేనంత బాధపడుతుండేవాడు. తన వ్యాధి తొలగిపోతుందన్న ఆశతో ఆయనకు చాలా రోజులు సేవ చేశాడు. ఆ బాధ ఇక ఏమాత్రం సహించలేక చాలా నిరుత్సాహపడిపోయాడు. ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకొని ఒక రాత్రి సమయాన
ఒక బావి వద్దకు వెళ్ళి దానిలో దూకాడు. అంతలో మహారాజు అక్కడికి వచ్చారు. స్వహస్తాలతో అతనిని బయటికి లాగి అనుభవించ అనుభవించవలసిన కర్మనంతా అనుభవించి తీరాలి అని ఉపదేశించారు. మన పూర్వజన్మ కర్మ అయిన కుష్ఠవ్యాధిని గాని ఇతర రోగాల బాధలను గాని పూర్తిగా అనుభవించకుండా ఆత్మహత్యా ప్రయత్నం ఏం చేయగలదు? అనుభవించాల్సిన కర్మ పూర్తి కాకపోతే మరోసారి జన్మించవలసి వస్తుంది. అందువలన ఈ కష్టాన్ని కాస్త ఓర్చుకో, ఆత్మహత్య చేసుకోకు అని బోధించారు. ఆ సందర్భానికి సరిగ్గా సరిపోయిన ఆ కథను చదివి అంబాడేకర్ మనసులో చిక్కుతుడయ్యాడు. బాబా యొక్క సర్వవ్యాపకత్వాన్ని గ్రహించి అక్కడే కూర్చుండిపోయాడు. పూర్వజన్మ కర్మను అనుభవించి తీరాలి అని బాబా సమయానికి సరిగ్గా సూచించబట్టి నేను దుస్సాహసం చేయకపోవటం మంచిదే అయింది అని అనుకున్నాడు. ఆ అనుభవం అతనికి అశరీరవాణి పలుకువలే అనిపించింది. సాయి చరణాలలో అతనికి దృఢ విశ్వాసం కలిగింది. ఇది సాయి యొక్క అఘటిత ఘటన, సగుణుని ముఖత సాయి యొక్క సంకేతం. ఆ పుస్తకం ద్వారా కాస్త ఆలస్యంగా అంది ఉంటే ఈ జన్మ నశించిపోయేదే కదా. ఈ జీవితాన్ని పోగొట్టుకునేవాణ్ణి, కుటుంబానికి ఘోరమైన కష్టాలను కలిగించేవాణ్ణి, భార్యకు అనర్థం కలిగేది, స్వార్థాన్ని పరమార్థాన్ని పోగొట్టుకునేవాణ్ణి. బాబా సగుణుని ప్రేరేపించి ఆ పుస్తకం మిషతో నన్ను ఆత్మహత్య నుండి విరమించుకునేలా చేశారు అని తలపోశాడు. ఆ విధంగా జరగకపోతే పాపం అతడు వృధాగా ప్రాణాలు పోగొట్టుకునేవాడే. కానీ సాయి వంటి రక్షకుడు ఉండగా చంపేవాడు అతనిని ఎలా చంపగలడు? అంబాడేకర్ తండ్రికి అక్కల్కోట స్వామి యందు భక్తి, అట్లే అతనికి కూడా అలాంటి భక్తి ఉండాలని బాబా ఈ అనుభవాన్ని కలిగించారు. ఆ తరువాత అంతా బాగా జరిగింది. ఆ రోజులు గడిచిపోయినాయి. అంబాడేకర్ జ్యోతిష విద్యలో బాగా పరిశ్రమ చేసి ఆ ఫలితంగా బాగా వృద్ధి చెందాడు. సాయి కృపా ప్రసాదంతో అతనికి మంచి రోజులు వచ్చినాయి. జ్యోతిష శాస్త్రంలో ప్రావీణ్యాన్ని సంపాదించాడు. పూర్వపు దైన్యావస్థ తొలగిపోయింది. అతనికి గురుచరణాలలో ప్రేమ అధికమైంది. సుఖంగా క్షేమంగా ఉన్నాడు. గృహంలో సుఖశాంతులు నెలకొనగా పరమానందాన్ని పొందాడు. ఇటువంటివి లెక్కలేనన్ని చమత్కారాలు, ఒకదానికంటే మరొకటి గొప్పవి. ఇలా చెప్తుంటే గ్రంథం విస్తారమైపోతుంది కనుక సంక్షిప్తంగా చెప్పాను. హేమాడ్ సాయి చరణాలలో శరణుజొచ్చి తరువాత అధ్యాయంలోని మధుర కథనం బాబా శ్యామకు విష్ణు సహస్రనామాన్ని ప్రదానం చేశారు. శ్యామ వద్దు వద్దు అంటున్నా అతనిపై అత్యంత ప్రేమ ఉన్న బాబా అతనికి బలవంతంగా విష్ణు సహస్రనామాన్ని ఇచ్చి అందులోని మహాత్మ్యాన్ని అందంగా వర్ణించారు. ఆ కథను శ్రద్ధగా వినండి. అనుగ్రహ ప్రదాన సమయం వచ్చినప్పుడు శిష్యునికి అసలు కోరిక లేకపోయినా బాబా దానిని ప్రదానం చేయటం కనిపిస్తుంది. అలౌకికమైన అనుగ్రహాన్ని సద్గురువు ఎలా ప్రసాదిస్తారు అన్నది అధ్యాయంలో కనిపిస్తుంది. దీనిని శ్రోతలు శ్రద్ధగా వినండి. శుభాలకే శుభాన్ని చేకూర్చే ఈ సాయి గుణాలకు నిధి. వారి పవిత్ర చరిత్ర శ్రవణం మరియు కీర్తన మహాభాగ్యం. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో అపస్మార ఆత్మహత్య నివారణం మరియు నిజగురు పద స్థిరీకరణమను 26వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సాయి సచ్చరిత్ర 27వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సద్గురు చరణాలను దృఢంగా పట్టుకుంటే బ్రహ్మాది త్రిమూర్తులకు నమస్కరించినట్లే, సాక్షాత్ పరబ్రహ్మకు పాదాభివందనం చేసినట్లు. దానివల్ల ఆత్మానందం ప్రకటమవుతుంది. ఒక్క సాగరంలో మునిగితే సకల తీర్థాలలో స్నానమాచరించినట్లే, గురుచరణాల వద్ద తిష్ట వేసుకుని కూర్చుంటే సకల దేవతల సన్నిధిలో ఉన్నట్లే. జయ జయ సాయి సద్గురు, జయ జయ సాయి సాయుజ్య కల్పతరు, జయ జయ ఆత్మ జ్ఞాన సాగర. మాకు ఈ కథల యందు పూజ్యభావాన్ని కలిగించండి. మేఘాల నీటిని చాతక పక్షులు తాగేలా భావికులైన భక్తులు మీ కథామృతాన్ని సేవించి ఎప్పుడూ సుఖంగా ఉందిరుగాక. మీ పావన కథను విని శరీరమంతా చెమటలు పట్టి రోమాంచిత మగుగాక. కళ్ళ నుండి ప్రేమాశ్రువులు దొరలుగాక. ప్రాణాలు మీ చరణాల వద్ద నిలుచుగాక. మనసు ఉప్పొంగుగాక. శరీరం మాటిమాటికి రోమాంచిత మగుగాక. శ్రోతలు పరివారంతో సహా మరలా మరలా కన్నీరు కార్చుదురుగాక. పరస్పర విరోధాలు, చిన్న పెద్ద అనే భేదభావాలు తొలగిపోవుగాక.
గురువు యొక్క అనుగ్రహాన్ని తెలుసుకోవటానికి ఇదే గుర్తు. దీనిని గ్రహించటానికి అంతరంగాన్ని శోధించాలి. ఈ అనుగ్రహం కంటికి కనిపించనిది, ఏ ఇంద్రియానికి గోచరించనిది. జ్ఞానాన్ని ప్రసాదించే దాత సద్గురువు తప్ప త్రిపు త్రిభువనాలు వెతికినా లభించరు. కామ క్రోధాది అరిషడ్ వికారాల ఉపశమనం, భక్తిభావం, గురుచరణాలలో అత్యంత ప్రేమ పరమ నిష్ట లేకపోతే అష్టభావాలు జనించవు. భక్తులకు ఆత్మానందం, గురువుకు పరమసుఖం. భక్తులు క్రమేణా పరమార్థంలో ప్రవేశించటం గురువుకు సంతోషం. శరీరం, ఇల్లు, భార్య, పిల్లలు, నావారు, నేను, నాదన్న భావం మధ్యాహ్నపు నీడవల క్షణికమైన మాయ. ఈ మాయా చిక్కులో బంధింపబడకుండా ఉండాలని మనసులో ఉంటే అనన్య భావంతో సాయిని శరణు వేడండి. మాయను అంతం చేయాలనుకున్న వేద శాస్త్రజ్ఞులు ఆశలు వదులుకొన్నారు. సమస్త ప్రాణులలోనూ భగవంతుని చూచేవారే నిశ్చయంగా తరించగలరు. ధన్యుడైన చాంద్ పాటిల్ నిజాం రాజ్యాన్ని వదిలి ఫకీరైన సాయిని వెంట పెట్టుకుని మొదట నెవాసకు వచ్చాడు. అక్కడ 1 సంవత్సరమో లేక 6 మాసాలో ఆ ఫకీరు ఉన్నారు. అక్కడే కానాడ్ ఊరిలోని కమానుని తోడుగా ఉంచుకున్నారు. తరువాత ప్రసిద్ధమైన టకాలి ఊరిలోని ఉ- దగుడు అనే పేరు గల తమలపాకులు అమ్మేవాడు కామ మరియు సాయిబాబా షిరిడీ వచ్చారు. అక్కడక్కడ అనేకమైన క్షేత్రాలు, పవిత్ర తీర్థ స్థలాలు ఉన్నాయి. కానీ సాయి భక్తులకు షిరిడీయే అత్యంత పవిత్రమైనది. దైవవశాత్తు ఈ యోగం కలగకపోతే దీనులమైన మనకు సాయితో కలిసి ఉండే మహాద్భాగ్యం ఎలా కలిగేది? ఇది మన అదృష్టం. భక్తులు తమ కార్యాన్ని సాధించుకోవటానికి వెళ్ళి బాబా శరణుజొచ్చితే వారికి యోగ్యమైన మార్గాన్ని చూపించేవారు. అందువలన ఏకాగ్ర మనసుతో ఈ సాయి సచ్చరిత్రను మరలా మరలా పారాయణం చేయండి. కారణం, పరమ పావనమైన ఈ సాయి చరిత్ర గురువు అనుగ్రహానికి ఉత్తమ సాధనం. గత అధ్యాయంలో ఒకరిని అతని గురువు పాదాల వద్ద స్థిరపరచటం, ఒకరికి అక్కలకోట స్వామిని గుర్తు చేసి జాగృతిని కలిగించటం, మరొకరిని ఉపాయంతో దేహాంతకమైన ఆత్మహత్య నుండి క్షణంలో రక్షించి జీవనదానం చేయటాన్ని వర్ణించడమైనది. ఇప్పుడు ఈ అధ్యాయంలో సాయిబాబా ప్రసన్నులైతే భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదించి వారిని ఎలా సుఖసంపన్నులు చేస్తారో తెలియజేస్తాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु బాబా యొక్క బోధనా పద్ధతి అద్భుతమైనది. వారు ఆడుతూ పాడుతూ నవ్వుతూ వినోదభరితంగా ఎవరికి ఏ విధంగా బోధించేవారో శ్రోతలు శ్రద్ధగా వినండి. ఇదే గ్రంథంలో బాబా యొక్క అనేక రకాల ఉపదేశాలు ఇదివరకు వర్ణించాను. వారు భక్తుల అర్హతను, గ్రహణ శక్తిని బట్టి వారికి తగిన మార్గాలను ఉపదేశించేవారు. రోగ నిర్ణయం మరియు దానికి ఔషధం ఎంత ఇవ్వాలి అన్నది వైద్యునికి తెలుస్తుంది, కానీ రోగికి అవేవీ తెలియవు. రోగి ముందు బెల్లాన్ని కోరుతాడు. బెల్లం తీయగా ఉంటుంది, కానీ రోగులకు అది అపకారం చేస్తుంది. అయినా రోగి అదే కావాలని మొండి చేస్తాడు. బెల్లంను ముక్క చేతిలో పెట్టే వరకు మందు చేతికి అందుకోడు. రోగిపై నిర్బంధం ఉండకూడదు. అందువల్ల వైద్యులు యుక్తిగా ముందు బెల్లం ముక్క పెట్టిన తర్వాత ఔషధానికి తమ పని సాధిస్తారు. అయితే బెల్లం యొక్క దోషాన్ని హరించే విధంగా అనుపానాన్ని మారుస్తారు. దాంతో మందు ఒంటికి పడుతుంది. బాబా పద్ధతి కూడా అదే, కానీ అందరి పట్ల అదే నియమం కాదు. భక్తుల అర్హతను, స్వభావాలను, భక్తి శ్రద్ధలను, సేవను, ప్రేమను గమనించి వారికి అనుగ్రహాన్ని ప్రసాదించేవారు. బాబా యొక్క లీలలు అద్భుతం. వారు ఎవరిపైనైనా ఎప్పుడైనా ప్రసన్నులైతే వారిని ఎలా అనుగ్రహిస్తారో వినండి. ఒకసారి బాబా మనసుకు తోచిందా, ఎవరికి ఏ కోరిక లేకపోయినా మామూలుగా వినోదాలతో పరిహాసం చేస్తూ భక్తులను కృతార్థులను చేస్తారు. భక్తుల మనసులో ఏదైనా గ్రంథపఠం చేయాలని కోరిక కలిగినతే వారు ఆ గ్రంథాన్ని బాబా చేతిలో ఉంచి దాన్ని వారి ప్రసాదంగా తిరిగి తీసుకునేవారు. ఆ తర్వాత దానిని పఠనం చేస్తే అది శుభప్రదం. శ్రోతలకు, వక్తకు పరమ శ్రేయస్కరం. అది ప్రసాదపూర్ణ శ్రవణం. ఒకరు దశావతార చిత్రాలను, ఒకరు దశావతార స్తోత్రాలను,
మరొకరు పంచరత్న గీత వంటి పవిత్ర పుస్తకాలను చరిత్రను బాబాకు అర్పించేవారు. దాసగను కూడా తన సంత లీలామృతము మరియు భక్త లీలామృతము గ్రంథాలను అర్పించాడు. మరొకరు వివేక సింధు గ్రంథాన్ని అర్పించారు. బాబా వారిని శ్యామకు ఇచ్చేవారు. శ్యామ, ఆ పుస్తకాలు నీ కొరకు, వీనిలో నీ ఇంట్లో భద్రంగా పెట్టి ఉంచు అని చెప్పేవారు. వారి ఆజ్ఞ శిరసావహించి శ్యామ ఆ పుస్తకాలను భద్రపరిచేవాడు. భక్తులు అలా అంగళ్ళ నుండి పుస్తకాలు చేసి వారిని బాబా చేతికి వారి ప్రసాదంలా వాటిని మరలా తీసుకోవాలని అడిగేవారు. బాబా ఉదార స్వభావం కలవారి అయినా భక్తులు అలా ఇవ్వటానికి సాహసించలేక మాధవరావును వెంటబెట్టుకుని బాబా ముందుకు వెళ్ళేవారు. అతను చూసిన అతని ద్వారా అతని చేత్తోనూ బాబా చేతి గ్రంథాన్ని ఇప్పించేవారు. బాబాను ఆ గ్రంథాల ప్రాముఖ్యత తెలిసినట్లే భక్తులకు స్థితి కూడా తెలుసు. భక్తుల గ్రంథాలను చేతికి ఇచ్చినప్పుడు బాబా పుస్తకాలను పుటాలను మరలా మరలా తిప్పేవారు. అప్పుడు భక్తులు పుస్తకాలు తిరిగి తీసుకోవడానికి చేతులు చాచేవారు. బాబా వారికి ఇవ్వకుండా వాటిని మాధవరావుకి ఇచ్చి, శ్యామ, దీనిని ప్రస్తుతం నీ వద్ద ఉంచు అనేవారు. అదిగో దానికోసం ఆతురతతో చేతిని చాచిన వారిది ఇది, వారికి ఇవ్వనా అని శ్యామ స్పష్టంగా అడిగేవాడు. కానీ బాబా నీ దగ్గరే ఉంచు అని చెప్పేవారు. ఒకసారి భాగవత పట్టణంలో ప్రతీత గల భక్తుడు కాకా మహాజని ఆ గ్రంథాన్ని తన వెంట తీసుకుని షిరిడీకి వెళ్ళాడు. అక్కడ అతనికి మాధవరావు కలిసి ఆ పుస్తకాన్ని చేతిలో పెట్టమని మసీదుకు వెళ్ళాడు. బాబా మామూలుగా, శ్యామ, నీ చేతిలో ఆ పుస్తకం ఏమిటి అని అడిగారు. శ్యామ బదులు చెప్పగా ఆ పుస్తకాన్ని చేతికి అందుకుని చూసి అతనికి తిరిగి ఇచ్చేశారు. ఇదే ఏకనాథ భాగవత గ్రంథాన్ని ఇదే ప్రతిని కాకా మహాజని అది వరకు శ్రీ వారి నుండి ప్రసాదంగా స్వీకరించినది. ఈ గ్రంథం అసలు నాది కాదు, ఇది కాకా మహాజనిది. నేను చదువుకోవాలనే కోరికతో తీసుకున్నానని శ్యామ స్పష్టంగా తెలియజేశాడు. అయినా బాబా అతనితో నీకది పనికి వస్తుంది, నీ వద్ద ఉంచమని ఇచ్చాను. ఈ నీ పుస్తకాలలో ఉంచు అని చెప్పారు. ఆ తర్వాత కొంతకాలమైనాక కాకా మహాజని మరలా షిరిడీకి వచ్చాడు. మరొక భాగవత గ్రంథాన్ని తీసుకువచ్చి బాబా చేతిలో ఉంచాడు. దాన్ని బాబా ప్రసాదంగా అతనికి తిరిగి ఇచ్చి బాగా శ్రద్ధగా పఠించు అని ఆజ్ఞాపించారు. ఇది నీకు బాగా పనికి వస్తుంది అని అతనిని ఉత్సాహాన్ని కలిగించారు. అంతేకాదు, ఇదే నిజంగా మన కార్యాన్ని సాధిస్తుంది, దీనిని ఎవరికి ఇవ్వకు అని ఎంతో ప్రేమగా చెప్పారు. కాకా భక్తిగా బాబాకు వందనం చేశాడు. బాబా ఏ కోరికలు లేని నిష్కాములు, దేనిని ఆశించేవారు కాదు. భాగవత ధర్మాన్ని ఆచరించేవారు వస్తువులను సేకరించి భాగవత ధర్మాన్ని అనుసరించే వారికి వస్తువులను సేకరించే అవసరం ఏముంది? వారి మనసు ఎవరు గ్రహించగలరు? ఈ గ్రంథాలను పరచటం వ్యవహార దృష్టితో అతి పవిత్రమైనది. ఇది భక్తుల శ్రవణానికి సాధనం. షిరిడి పవిత్ర క్షేత్రానికి దేశ దేశాల నుండి భక్తులు వచ్చి అక్కడ కలిసి జ్ఞాన యజ్ఞాన్ని చేస్తారు. అప్పుడు ఈ గ్రంథాలు అవసరమవుతాయి. నేను నాదామానికి వెళ్ళిపోయాక శ్యామ వీరిని తీసి చూపుతాడు. ఈ గ్రంథాలు నా ప్రతిరూపాలవుతాయి. పరమ పావనమైన ఈ గ్రంథాలు షిరిడీలో కాక ఇతర ప్రదేశాల్లో గాని పఠిస్తే భక్తులకు బాబా గుర్తుకు వస్తారు. పుస్తకాల సంగ్రహణ కారణం అదే అయి ఉంటుంది. రామాయణమైన, భాగవతమైన, పారమార్థిక గ్రంథమేది అయినా రామకృష్ణాదులు చరితాదులను పఠిస్తుంటే ముందు వెనక సాయే కనిపిస్తారు. ఈ సాయే గ్రంథాలలోని ఆయా మహాత్ముల రూపంలో నటించారని అనిపిస్తుంది. అందువల్ల సాయి మూర్తిని శ్రోతలు, వక్త ఎప్పుడు తమ ఎదుట చూస్తారు. గ్రంథాన్ని గురువుకు అర్పించినా లేదా బ్రహ్మాండమును దానం చేసినా అది దాతకు సుప్రదమని శాస్త్ర ప్రమాణం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి. శాస్త్ర ప్రమాణం. గ్రంథాలను తన ఇంటికి తీసుకువెళ్ళి వానిని భద్రంగా కాపాడే బాధ్యత బాబా శ్యామకు అప్పచెప్పడం అదేమన్నా సంకల్ప ప్రయోజనమా? శ్యామకు బాబాపై అపరిమితమైన భక్తి ఉన్నట్లే బాబాకు అతనిపై అత్యంత ప్రేమ. అతనికి ఏదైనా నియమాన్ని విధించాలని సాయికి సంకల్పం కలిగింది. అప్పుడు శ్యామకు కోరిక లేకున్నా బాబా అతనిని ఎలా అనుగ్రహించారో వినండి. ఒకరోజు రామదాసి సాధువు
మసీదులో ఉన్నాడు. అతనికి రామాయణం పఠించడం నిత్య నియమం. పాతాక్రాలము మొహం కడుక్కొని స్నానం చేసి విభూది పెట్టుకుని అనంతరము కాషాయ వస్త్రములు ధరించి అనుష్ఠానం చేసేవాడు. విష్ణు సహస్రనామం విష్ణు సహస్రనామ వర్తన తరువాత శ్రద్ధగా ఆధ్యాత్య రామాయణాన్ని తరువాత పారాయణం చేసేవాడు. అలా కొంతకాలం గడిచాక మాధవరావుకు మంచి సమయం వచ్చి సాయి సమర్థుని చిత్తంలో ఒక ఆలోచన కలిగింది. అది ఏమిటో వినండి. మాధవరావు సేవ ఫలించింది. అతడు ప్రపంచ బాధల నుండి విశ్రాంతి పొందడానికి అతనికి మంచి నియమాన్ని చూపించి అతడు భక్తి మార్గం యొక్క ఫలితాన్ని పొంది ప్రపంచం నుండి విశ్రాంతి పొందాలనే బాబాకు సంకల్పం కలిగింది. ఆ ఆలోచన రాగానే బాబా రామదాసుని తమ వద్దకు పిలిచి, కడుపులో పేగులు తెగిపోయేలా నొప్పిగా ఉంది, వెంటనే వెళ్ళి సోనాముఖిని త్వరగా తీసుకురా, దానిని కాస్త తీసుకుంటే తప్ప ఈ కడుపు నొప్పి పోదు అని చెప్పారు. రామదాసు పాపం భక్తుడు చదువుతున్న పుస్తకంలో గుర్తుపెట్టి బాబా ఆజ్ఞానుసారము అంగడికి పరుగు తీశాడు. రామదాసు అలా క్రిందకు దిగిపోగానే ఇక్కడ బాబా ఏం చేశారంటే తమ ఆసనం నుండి లేచి పుస్తకాల దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఇతర పుస్తకాలతో పాటు విష్ణు సహస్రనామ పుస్తకం ఉంటే బాబా దానిని తీసుకుని తిరిగి తమ స్థానానికి వచ్చారు. శ్యామ, ఈ పుస్తకాన్ని చూడు, దీనిలో గొప్ప గుణాలున్నాయి, అందువల్లనే నీకు దీనిని ఇస్తున్నాను, చదివి చూడు. ఒక్కసారి నాకు చాలా బాధ కలిగింది, గుండె దడదడలాడింది, ప్రాణం రెపరెపలాడింది, నేను బ్రతుకుతానా అన్న నమ్మకం పోయింది. ఆ సందర్భంలో ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడిందో నీకెలా చెప్పను శ్యామ. ఈ పుస్తకం వల్లనే ఈ ప్రాణాలు రక్షింపబడ్డాయి. ఒక్క క్షణం గుండెకు హత్తుకోగానే వెంటనే ప్రాణం కుదుట పడింది. దేవుడు నాలో ప్రవేశించి నా ప్రాణాలు కాపాడాడు అనిపించింది. దీనివల్లనే జీవుడు బతికాడు. అందువల్ల శ్యామ, దీనిని నువ్వు తీసుకుని వెళ్ళి మెల్లమెల్లగా చదువు. రోజు ఒకటో అరో మాటలను నేర్చుకో, గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పారు. శ్యామ, ఇది నాకు వద్దు. రామదాసుకి కోపం వస్తుంది. ఈ చెడు పనిని నేను చేశానని అంటాడు. అసలే అతను కోపిష్టివాడు. అడ్డదిడ్డంగా తల తిక్కగా వాగుతాడు. ఎందుకు ఈ వ్యర్థమైన పోట్లాట? నాకు ఈ గొడవంతా వద్దు. పైగా ఈ పుస్తకము సంస్కృత భాషలో ఉంది. నాదే మొరట వాక్కు. నా నాలుకకు దివక్షరాలు పలకవు. వానిని నేను స్పష్టంగా ఉచ్చరించలేను అని చెప్పాడు. బాబా చేసినదంతా చూసి శ్యామ, అది బాబా తగువు పెట్టడానికి అలా అని తలిచాడు. బాబాకు అతనిపై ఎంత వాత్సల్యం ఉన్నది అతనికి తెలియదు. మా శ్యామ వెర్రివాడు కావచ్చు, అయినా అతనిపై నాకు మమకారము, అతనికి నాపై ప్రేమ, అందువల్ల అతనిపై నాకు దయ. ఈ విష్ణు సహస్రనామాలను స్వహస్తాలతో అతని కంఠానికి కట్టి అతనిని భవభయ బాధల నుండి ముక్తుణ్ణి చేస్తాను. అతనికి నామంపై ప్రీతిని కలిగిస్తాను. నామం పాపాలనే పర్యాంతాలను పగలగొట్టుతుంది. నామం శరీర బంధనాలను విడగొట్టుతుంది. నామకోటి చెడు వాసనలను సమూలంగా పెరికి వేస్తుంది. నామం కాలుని మెడను విరిచేస్తుంది. నామం జనన మరణాల చక్రాన్ని తప్పిస్తుంది. శ్యామకు ఇటువంటి సహస్రనామం మధురం అవ్వాలి. ప్రయత్నపూర్వకంగా నామాన్ని స్మరిస్తే మంచిది. అప్రయత్నంగా నామజపం చేసినా చెడు కలుగుతుంది. తెలియకుండా నోటితో ఉచ్చరించిన నామ ప్రభావం ప్రకటనమవుతుంది. అంతఃకరణాన్ని పరిశుద్ధపరచడానికి నామం కంటే సులభమైన మరో సాధనం లేదు. నామం జీవకు భూషణం. నామం పరమార్థాన్ని పోషిస్తుంది. నామ జపానికి స్నానం చేయించవలసిన అవసరం లేదు. అట్లే నామానికి విధి విధానాలేవీ లేవు. నామ సంకీర్తనలో సకల పాపాలు నశించిపోతాయి. నామం ఎల్లప్పుడూ పావనమైనది. అనవతరం నామాన్ని స్మరిస్తే వారు తీరానికి చేరుకుంటారు. ఇతర సాధనలేవి అవసరం లేకుండానే మోక్షం హస్తగతమవుతుంది. నామాన్ని ఎల్లప్పుడూ జరిపించే వారి
పాపాలు కా కాలక్షణమవుతాయి. మెల్లగా లోలోపల నామాన్ని జపించేవారు ఉత్తమ గుణాల సంపన్నుల కంటే ఉత్తములు అని చెప్పారు. ఇదే బాబా మనోగతం. దానిని అనుసరించి ప్రవర్తించేవారు శ్యామ వద్దు వద్దు అని వారించిన బాబా పుస్తకాన్ని అతని జేబులో పెట్టారు. అతని తల్లి తండ్రుల గొప్ప పుణ్యఫలము కారణంగా అతనికి సాయిబాబా యొక్క కృపఫలం లభించింది. ఇటువంటి పావనమైన విష్ణు సహస్రనామం ప్రపంచములోనే బాధలను తొలగిస్తుంది. ఇతర కర్మలను చేయటానికి ఒక విధి విధానం అవసరం, కానీ నామ జపానికి అవేమీ లేవు. నిరవధికంగా చేయవచ్చు. ప్రదోషం చదవకూడదని సమయం వంటివి లేవు. నామజపం వంటి మంచి ఉపాన సాధనలు వేరే ఏదీ లేదు. ఇదే విధంగా ఏకనాథ్ మహారాజు కూడా ఇదే విష్ణు సహస్రనామాన్ని తమ పొరుగింటి వ్యక్తి తలపై పెట్టి అతనిని పరమార్థ మార్గంలో ప్రవేశపెట్టారు. ఏకనాథులు వారంటే నిత్య పారాయణం పఠనం ఉండేది. వారి పొరుగింటి వ్యక్తి బ్రాహ్మణ జాతివాడు, కానీ స్నాన సంధ్యాదులు లేక దురాచారాలలో నిమగ్నుడై ఉండేవాడు. ఎన్నడూ పురాణ శ్రవణం చేసేవాడు కాదు. ఆ దుర్మార్గుడు ఏకనాథునిలో ఇంటిలో అడుగు పెట్టేవాడు కాదు. ఏకనాథులు కరుణించి అతనిని పిలిపించారు. గొప్ప జాతిలో జన్మించి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు, అతడు ఎలా బాగుపడతాడు అని ఏకనాథులకు పరమదయ కలిగింది. అందువలన అతడు వద్దన్న అతనిచే విష్ణు సహస్రనామంలోని ఒక్కొక్క శ్లోకాన్ని చదివించి అతనిని ఉద్ధరింపచేశారు. ఈ విష్ణు సహస్రనామ పారాయణం చిత్తశుద్ధికి సులువైన మార్గం. ఇది పూర్వీకుల నుండి పరంపరంగా వచ్చినది. అందుకే బాబా ప్రయత్నం మరియు శ్రమ. సోనాముఖి ఔషధాన్ని తీసుకుని రామదాసు వెంటనే వచ్చాడు. కలియుగ నారదుడైన అణేసించనేకరు అతనికి జరిగిన వృత్తాంతాన్ని తెలియజేశాడు. రామదాసు అసలే కోపిష్టి. ఆ పైన నారదుడు చెప్పిన మాట, ఇక ఆ అపూర్వ సందర్భాన్ని యథార్థంగా ఎవరు వర్ణించగలరు? కుత్కుత బుద్ధి గల రామదాసుకి మొదలే మాధవరావుపై సంశయము. నా పుస్తకాన్ని కాజేయడానికే నీవే బాబాను మధ్యవర్తిగా చేశావు అని అన్నాడు. సోనాముఖి విషయం మర్చిపోయి మాధవరావుపై విరుచుకుపడ్డాడు. నిగ్రహించుకోలేనంత ఎక్కువ క్రోధ వేషంతో బాగా తిట్లును కురిపించాడు. కడుపు నొప్పి అన్నదే ఒట్టి సాకు. నీవే బాబాను పురుగొల్పి నీ కళ్ళు నా పుస్తకాలపై పడ్డాయి. నా వద్ద ఇదేమీ సాగదు. నా పేరు రామదాసు, వీరుణ్ణి, నిర్భయుణ్ణి. బుద్ధిగా నా పుస్తకాన్ని తిరిగి ఇవ్వకపోతే నీ ఎదుటనే తల బద్దలు కొట్టుకుని రక్తం చిందిస్తాను. నీ దృష్టి నాపై పుస్తకముపై పడింది. నీవే ఈ కపట నాటకమంతా ఆడి బాబా పై రుద్ది ఏమీ ఎరగనట్లున్నావు. మాధవరావు ఎన్ని విధాల నచ్చజెప్పినా రామదాసు శాంతించలేదు. అప్పుడు మాధవరావు సౌమ్యంగా శాంతంగా అన్నది వినండి. నేను కపటినని నాపై నింద వెయ్యకు. వృధాగా నాకు దోషాన్ని అంటకట్టకు. ఆ పుస్తక విశేషం ఏమిటి? అది ఎక్కడ లభించిందా? నీ పుస్తకానికి రత్నాలు పొదిగారా లేక బంగారం తొడిగారా? బాబా పైన కూడా నీకు విశ్వాసం లేదు. ఇది సిగ్గుపడవలసిన విషయం అని అన్నాడు. బాబా వారిని చూసి మధురంగా, రామదాసు, ఇప్పుడు ఏం మునిగిపోయింది? అనవసరంగా ఎందుకు బాధపడుతున్నావు? శ్యామ మన కుర్రవాడే కదా. నీవు ఊరికే ఎందుకు నరాలు తెంచుకుంటున్నావు? వృధాగా ఎందుకింత కష్టపడుతున్నావు? ప్రపంచానికి తమాషా చూపిస్తున్నావు. ఎందుకిలా కయ్యానికి కాలు దువ్వుతున్నావు? చక్కగా మంచిగా మాట్లాడరాదు. ఈ పుస్తకాలను నిరంతరము చదువుతున్నావు. అయినని అంతఃకరణ అపరిశుద్ధిగానే ఉంది. ప్రతిరోజు ఆధ్యాత్మ రామాయణము చదువుతున్నావు. విష్ణు సహస్రనామం వర్తన చేస్తున్నావు. కానీ ఈ నిరాశ స్వభావాన్ని విడిచిపెట్టవు. పైగా రామదాసు అని చెప్పుకుంటున్నావు. నీవు ఎటువంటి రామదాసువయ్యా? నీకు అన్నిటి యందు ఆసక్తి ఉండాలి, కానీ నీకు
పుస్తకంపై మోహం పోలేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो
अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा मैं अंधा हूँ बंदा तुम्हारा मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है अपने मस्जिद का झाड़ू गणो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई
సాయి బాబా 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 సాయి